గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న? దేవుడు ఉన్నారా? దేవుడు ఉంటే నాకు కనబడాలి కదా. ఏంటిది? దేవుడు ఉన్నారా? దేవుడు ఉంటే నాకు కనబడాలి కదా. ఈ ప్రశ్న ఎన్నో సంవత్సరాలుగా మానవుణ్ణి వెంటాడుతున్న ప్రశ్న అండి. కొందరికి సమాధానం దొరికింది, మరికొందరికి సమాధానం దొరకలేదు. కొందరు అన్వేషించి పొందుకున్నారు, కొందరు అన్వేషించకుండా దేవుడు లేడు అని చెప్పేసుకుంటున్నారు. గమనించాలి, ఈ ప్రశ్న పాతదైనా కొత్తదిలా కనబడుతుంది. ఎన్నో గొప్ప విషయాలు మనకు తెలియచేస్తుంది. ఇంతకీ దేవుడు ఉన్నారా అన్న ప్రశ్నకు దేవుడు ఉన్నారండి. దేవుడు ఉన్నారు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలు? సమస్త సృష్టి దేవుడు ఉన్నారని బోధిస్తుంది. మానవుని యొక్క సృష్టి దేవుడు ఉన్నారని బోధిస్తుంది. సమస్త సృష్టిలో ఉన్నవన్నీ దేవుడు ఉన్నారని బోధిస్తున్నాయండి. దేవుడు ఉన్నారు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. దేవుడు లేడు అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు, ఉండదు, ఉండబోదు. ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది కదా, దేవుడు ఉంటే నాకు కనబడాలి కదా, నేను ఎదురుగా దేవుని చూడాలి కదా, నా కళ్ళతో దేవుని చూడాలి కదా అని. గమనించాలి, మనం అనుకుంటే దేవుడు కనబడ్డండి. మనం పరిశీలన చేస్తే దేవుడు కనబడతాడు. గ్రంథాలను పరిశీలన చేస్తే, సృష్టిని పరిశీలన చేస్తే, సృష్టిలో ఉన్న వాటన్నిటిని పరిశీలన చేస్తే దేవుడు కనబడతాడు. దేవుడు తాను అనుకున్న రీతిలో మానవుడు కనబడతాడు తప్ప మానవుడు అనుకున్న రీతిలో దేవుడు కనబడ్డండి. ఒకసారి ఆలోచన చేద్దాము. దేవుడు సమస్త సృష్టిని పరిపాలన చేస్తున్నారు, సమస్త సృష్టిని నడిపిస్తూ ఉన్నారు. మానవుడు దేవుని చేత సృష్టించబడ్డాడు. మరి దేవుడు మానవుని చూడాలంటే దేవుడు సూచించిన ఆ విధానంలో వెతకాలి కదా. మరి దేవుడు సూచించిన విధానం ఏంటి? గ్రంథాలను పరిశీలన చేయాలి. దేవుడు సృష్టించిన సృష్టిని పరిశీలన చేయాలి. దేవుణ్ణి వెతకాలి. అలా వెతికితే దేవుడు కనబడతాడు. కానీ మనం వెతకకుండా, దేవుని గురించి ఆలోచన చేయకుండా దేవుడు లేడు అని చెప్పడం ఎంత మాత్రమూ మంచిది కాదు, ఎంత మాత్రమూ న్యాయం కాదు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఉన్నారని